హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 7 శనివారాల వ్రతం నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నానో చూసేద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి ఎటువంటి కష్టాలున్నా ఆ స్వామివారిని తలుచుకుని ఈ 7 శనివారాల వ్రతాన్ని చేస్తే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. ఈ పూజకి పిండి దీపం పెట్టాలి. వెంకటేశ్వర స్వామికి చలిమిడి దీపం అంటే చాలా ఇష్టం. చలిమిడి దీపం కోసం బియ్యం పిండి తీసుకుని అందులో కొంచెం బెల్లం, 1 స్పూన్ నెయ్యి లేదా ఆవు పాలన్నా వేసుకుని ఇలా దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ తరువాత పూజ గదిని శుభ్రం చేసుకుని మనకు అందుబాటులో ఉన్న పువ్వులతో దేవుడి ఫొటోస్ని ఇలా అలంకరించుకోవాలి. ఒక పీటకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. ఆ తరువాత నేను చూపిస్తున్న విధంగా 3 గుప్పెళ్ళ బియ్యాన్ని వేసుకోవాలి. ఆ బియ్యంపై పసుపు కుంకుమ వేసుకుని ఒక వస్త్రాన్ని అయితే పరుచుకోవాలి. ఆ తరువాత వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని ఆ వస్త్రంపై ఆసీనులు చేయాలి. ఇంకా ఈ వ్రతంలో వెంకటేశ్వర స్వామికి తులసిమాలను తప్పకుండా వేయాలి. ఆ స్వామివారికి తులసి దళం అంటే చాలా ఇష్టం. ఈ పూజను మనం ఉదయం లేదా సాయంకాలం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఉదయం చేసుకుంటేనే చాలా మంచిది. లక్ష్మీదేవి అమ్మవారిని ఎరుపు లేదా పసుపు రంగు పూలతో అలంకరించుకోవాలి. ఆ తరువాత పసుపు వినాయకుడిని కూడా చేసుకోవాలి. ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వారు అని అంటారు కదండి. అందుకనే ఈ పూజను 7 వారాలు కాకుండా 8 వారాలు చేయాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి అసలు కన్నా వడ్డీ అంటే చాలా ఇష్టం. ఆ తరువాత పీఠంపై తమలపాకులు వేసుకుని చలిమిడి దీపానికి ఇలా బొట్లు పెట్టుకోవాలి. మనం 2 చలిమిడి దీపాలనైనా లేదా 7 చలిమిడి దీపాలనైనా పెట్టుకోవచ్చు, కానీ 7వ వారం తప్పకుండా 7 దీపాలను వెలిగించాలి. ఈ చలిమిడి దీపాల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఆ తరువాత పసుపు వినాయకుడికి దూదితో వస్త్రాన్ని చేసుకుని వేసుకోవాలి. ఈ దీపంలో 7 ఒత్తులను ఒక ఒత్తు కింద చేసుకుని వేసుకోవాలి. ఈ పూజలో స్వామివారికి తాంబూలము, పానకం, చల్లివిడి, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. ఇవి కాకుండా మనకి ఓపిక ఉంటే ఎన్ని నైవేద్యాలనైనా స్వామివారికి పెట్టుకోవచ్చు. ఆ తరువాత దీపాలను వెలిగించుకుని పూజను ప్రారంభించుకోవాలి. ఈ పూజను చేసుకోవడం వల్ల ఎంతో మంది ఎన్నో మంచి ఫలితాలను పొందారు. రుణ బాధలు, అనారోగ్యం నుంచి బయటపడడం, మనం అనుకున్న పనులు సకాలంలో జరగడం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం కోసం ఇలా మనం అనుకున్న కోరికలను ఆ స్వామివారిని తలుచుకుని వెంకటేశ్వర నామాన్ని స్మరిస్తూ ఈ పూజను చేశారంటే మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకొని ఆ తరువాత సంకల్పాన్ని చెప్పుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి పూజను ప్రారంభించాలి. ఈ పూజలో ముఖ్యంగా చదువుకోవలసినవి గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం. ఈ పూజలో వెంకటేశ్వర స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకోవాలి. పూజ అయిన తరువాత కొబ్బరికాయ కొట్టి హారతనివ్వాలి. మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఈ పూజలు చేశారంటే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ 7 శనివారాల వ్రతాన్ని నాకు వచ్చిన విధంగా నేను చేసుకున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.